బేకరీ స్టైల్లో సూపర్ టేస్ట్ వచ్చినాయండి బిస్కెట్స్ అయితేనే. చక్కగా ఈజీగా చేసేసుకోవచ్చండి ఇవి. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు ఏంటనుకుంటున్నారో, ఓటీజీ ఉంది కదా, నాన్ వెజ్ ఏదైనా చేస్తారనుకుంటున్నారేమో. లేదండి, పిల్లలకి చాలా ఈజీగా ఓవెన్ ఉన్నా లేకుండా కూడా చేసుకోవచ్చు అన్నమాట. కుకింగ్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. బిస్కెట్లు అయితే చేయబోతున్నాను. తక్కువ ఇంగ్రీడియంట్స్ అవన్నీ మన ఇంట్లో ఉండేవే. ఒక తక్కువ టేస్టీగా మనకి బేకరీ స్టైల్లో చేసేసుకోవచ్చు. ఓవెన్ ఉన్నా లేకపోయినా కూడా చేసేసుకోవచ్చు అన్నమాట. అయితే నేను ఇంకా ఎలాగో ఓవెన్ ఉంది కాబట్టి యూస్ చేస్తున్నాను. అలా కూడా మీరు కుక్ చేసుకోవచ్చు, అవి కూడా చూపిస్తాను వీలైతే. ఇప్పుడు ఏం చేయాలంటే అండి, మీకు ఆల్రెడీ నేను ఇంతకు ముందు కూడా చెప్పాను కదా, అగారో వాళ్ళది ఓటీజీ నేను యూస్ చేస్తున్నానని. ఇది మనకి చక్కగా యూస్ఫుల్ అవుతుందండి. కేక్స్ కానీ చికెన్ కానీ ఏదైనా చేసుకోవచ్చు. ఇదైతే మనకి హీటింగ్ కూడా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. 230 degrees దాకా ఉంది హీటింగ్ చేసుకునేది. ఇప్పుడు నేను ఆన్ చేసి 20 minutes పెడుతున్నాను. అలాగే 170 degreesలో పెడుతున్నాను. 180కి 150కి మధ్యలో పెట్టాను. 20 minutes ప్రీ హీటింగ్లో పెట్టానండి. ఇది లోపల హీట్ అవుతుంటుంది కదా. మనకు కావాల్సిన బిస్కెట్లు చేయడానికి ఇంగ్రీడియంట్స్ ఏంటనేది చూపిస్తాను. ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు, హెల్తీగా చేసుకుని పెట్టుకోవచ్చు అన్నమాట పిల్లలకు కూడా. ఇప్పుడైతే నేను దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, మంచి యూస్ఫుల్ అవుతుంది. ఇదిగోండి, నేను ఇక్కడ చిన్న యాలక్కాయలు ఒక 6 తీసుకున్నాను. సపరేట్గా కూడా మీరు పొడి చేసుకోవచ్చు నలగదని. ఇంకా షుగర్ అయితే ఒక కప్పు షుగర్ తీసుకున్నాను. కప్పు షుగర్ తీసుకుంటే కప్పు సేమ్ ఇంకంతే. మనం నెయ్యి తీసుకోవడం అన్నమాట. అది ఆవు నెయ్యి అవనివ్వండి, గేదె నెయ్యి అవనివ్వండి, నెయ్యి మట్టికి తీసుకోండి. అలాగే దీన్ని మనం మెత్తగా పొడి చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో అంటే షుగర్ దాంట్లోనే యాలక్కాయలు వేసేస్తాను కదా, మెత్తగా పొడి అయిపోతుందని. పొడి అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి, మెత్తగా పొడి చేసేసాను. ఇది కొంచెం జల్లించేసుకుందాము. ఇది జల్లించేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి, యాలక్కాయలు వేసాం కదా, అది ఇంకా తీసేసాను. కొద్దిగా కుకింగ్ సోడా, అదేంటి వంట సోడా అంటాం కదా, అది వేస్తున్నాను. అలాగే నెయ్యి కూడా వేస్తున్నాను. ఒక కప్పు మైదా తీసుకున్నానండి. అలాగే కొంచెం పెరుగు సరిపోతుంది. ముందు ఇది కలుపుకోవాలి, విస్కర్తో కలపచ్చు. ఇది బాగా కలపాలన్నమాట. ఇదిగోండి, ఇలా కలిపేయాలి. పంచదార, నెయ్యి, పెరుగు, వంట సోడా, నెయ్యి వేసి కలిపేసాం కదండి. ఇదిగోండి, ఇప్పుడు మైదా వేసుకుందాం. ఇది బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. బిస్కెట్స్ అయితే భలే ఉంటాయండి, ట్రై చేయండి తప్పకుండా. ఓవెన్ లేకపోయినా కూడా మనం కేక్లో ఎలా కుక్ చేసుకుంటున్నాము, కళాయిలో, ఇనప కళాయిలో కానీ ఏ కళాయిలో అయినా కొంచెం సాల్ట్ వేసేసి ఒక స్టాండ్ లాంటి పెట్టేసి ప్లేట్ పెట్టేసుకుని ఇవి చేసేసుకుని పెట్టుకోవచ్చు అన్నమాట బిస్కెట్స్. ఇదిగోండి, ఇలా మొత్తం అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. గరిటెతో కలిపేసాక కొంచెం ఇలా దగ్గరికి అంటూ వచ్చేసిన తర్వాత మనం ఇది బాగా ఇలా కలిసిపోయేలాగా కలుపుకోవాలండి. ఇదిగోండి, ఇలా మనం పక్కన పెట్టేసుకుందాం. బాగా కలిసిపోయింది కదా.
ఇదిగోండి బిస్కెట్స్ అయితే చేస్తున్నాను. ఇదిగోండి ఒకసారి ఎలా చేస్తున్నానో చూడండి. ఇదిగోండి ఇలా చేసుకొని బటర్ పేపర్ తీసి ఇలా పెట్టాను. ఇలా అన్నీ చేసి మళ్ళీ మీకు చూపిస్తాను. ఎక్కువ ప్రెషర్ చేయకుండా ఇలాగ ఒకసారి అంటే సరిపోతుంది. క్రాక్స్ రాకుండా చూసుకుంటే సరిపోతుంది. ఇలా నేను ప్రతిదీ ఉండలు చేసేసి చూపిస్తాను మీకు. టేస్టీగా చాలా బాగుంటుంది. పిండి టేస్ట్ చేశానండి, మంచి అరోమాతోటి చాలా బాగుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నేను ఇలా అన్ని ఉండలు చేసేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి పిస్తా, కొంచెం జీడిపప్పు, బాదం ఇవన్నీ చిన్నగా చాప్ చేసి పెట్టాను. ఏం చేయాలంటే వీటిని కొంచెం కొంచెం దీనిపైన పెట్టేయడమే. ఇలా అన్నీ పెట్టేసి మీకు చూపిస్తాను. ఇదిగోండి బిస్కెట్స్ అయితే చేసేసాను. ఇవి మనం ఇప్పుడు 170 degreesలో ఒక 20 minutes పెట్టుకుంటే 20 to 15 minutes చూసుకుంటే సరిపోతుంది. అంతే 170 degreesలో ఉంది. 15 minutes పెట్టానండి. పై హీటింగ్ కింద హీటింగ్ కూడా ఆప్షన్ పెట్టానమాట. చూద్దాం. ఇది అయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. కరెక్ట్గా 20 minutesకి అయిపోయిందండి. 25 minutesకి బయటికి తీసేసాను. ఇదిగోండి దగ్గర అయిపోయినాయి. ఇంకొకసారి పెట్టవలసింది, నేను ఇంకా ఒకేసారి అయిపోతుంది అన్నట్టుగా పెట్టేశాను. ఒక్క నిమిషం. ఇదిగోండి చాలా వేడిగా ఉంది, కొంచెం చల్లారిక తిద్దాం. ఇదిగోండి బిస్కెట్స్ అయితే చక్కగా కుక్ అయిపోయినాయి. భలే ఉన్నాయండి. కొంచెం నెయ్యి ఉంటుంది. అసలు టేస్ట్ ఎలా ఉందో మా వాళ్ళు చూసి చెప్తారు. ఇంకా లావుగా కూడా చేయొచ్చు. నేను కొంచెం నొక్కినట్టున్నాను, అంటే ఇంకొంచెం రౌండ్గా ఇంకొంచెం బాగా ఇలా కొంచెం దలసరగా వచ్చేటట్టుగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. ఇదిగోండి ఇలాగా ఇంకా నొక్కేసాను నేను. కానీ బిస్కెట్స్ అయితే మంచి స్మెల్ వస్తున్నాయి కదమ్మా. యాలక్కాయలు అది వేయడం వల్ల మంచి అరోమా వస్తుందండి. ఈ చిన్న బిస్కెట్లు ఈజీగా వచ్చేస్తున్నాయి. ఇంకా మన ఇంట్లో బేకరీ స్టైల్లో బిస్కెట్లు అయితే ఈజీగా చేసేసుకోవచ్చు. ఓవెన్ ఉన్నా లేకపోయినా కేక్ అది మనం ఎలా కుక్ చేసుకుంటున్నామో అలాగే మనం చేసేసుకోవచ్చు. ఇదిగోండి బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయినాయి. మరి టేస్ట్ చేద్దామా? సాయి బేకరీ స్టైల్లో సూపర్ టేస్ట్ వచ్చినాయండి బిస్కెట్స్ అయితేనే. చక్కగా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇవి మనకి ఇవి టేస్టీగా ఉన్నాయి. అలాగే ఓవెన్ అంటే ఓటీజీలోనూ చేసుకోవచ్చు, లేదంటే మామూలుగా పొయ్యి మీద కూడా గ్యాస్ స్టవ్ మీద ఏదైనా ఇనపకలాయి పెట్టేసి దాంట్లో కొంచెం సాల్ట్ వేసి కేక్ ఎలా కుక్ చేసుకుంటామో అలాగే వీటిని కూడా ఒక ప్లేట్, ఒక స్టాండ్ లాంటిది పెట్టి ప్లేట్ పెట్టేసి దాంట్లో కుక్ చేసుకోవచ్చు. మీకు కొంచెం ఇలా ఈ కలర్ వచ్చేటప్పటికి తీసేసుకుంటే సరిపోతుంది. ఇంకా వెనక్కి ముందు ఇడ్లీ పాత్రలో కూడా చేసుకోవచ్చు. ఇడ్లీలో ఉంటాయి కదండి గుంట కింద, అందులో పెట్టేసుకున్నా కూడా చక్కగా వచ్చేస్తాయి ఇవి. అయితే ఇప్పుడు మీకు టేస్ట్ అనేది చూపించాలి కదా. హారికదా మంచి స్మెల్ వస్తుందని గొడవ మాట, చాలా సువాసన వస్తుందని ఆయన కూడా అన్నారు. చాలా సువాసన వస్తుంది, బాగుందని చెప్పేసి. బిస్కెట్ ఒక టేస్ట్ చూడు దా, ఎలా తినేసే అయితే గోమని. నేను కూడా దగ్గర చూపించినానా? ఇదిగోండి సూపర్ ఉందండి. Something would like
స్వీట్ సరిపోయింది. నెయ్యి స్మెల్ కూడా బాగా వస్తుంది, చాలా బాగుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మా సాయిరం రాలేదు, వర్క్లో ఉన్నట్టున్నాడు, తర్వాత వస్తాడు, మళ్ళీ తర్వాత చూస్తాడు. నేనైతే ఇవి స్టోర్ చేసుకుంటాను, డబ్బాలో కానీ బాక్స్లో కానీ పెట్టేసుకుంటే బాగుంటుంది. నువ్వు కూడా టేస్ట్ చేయి ఒకసారి, చెప్తే కానీ. చాలా బాగుంది. అదే అప్పుడు దీపావళికి చేసినప్పుడు లడ్డు చేశాను కదా, అది వేరే. చాలా బాగుందండి టేస్ట్ అయితే. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.